హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎర్లీ మార్నింగ్ అయితే ఈయనకి హనీ లెమన్ వాటర్ ఇచ్చేసాను. ప్రసత్య అయితే లేవనవద్దు అన్నట్టు పడుకొనుంది. ఇంక మావాడి విషయానికొస్తే చూడండి పాపం వాడింకా లేవలేదు. క్యూట్‌గా పడుకునే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి గారెలకైతే నేను పిండి రెడీ చేసి పెట్టుకున్నాను. పప్పయితే నైటే నానబెట్టేసాను. సో, ఈ పప్పొచ్చి గారెలకి ఒక చిన్న టిప్ ఏంటంటే అండి, మనం పిండి రుబ్బుకున్న తర్వాత ఒక 2 అవర్స్‌కు ఫ్రిడ్జ్‌లో గాని పెట్టుకుంటే మనం తీసి గారెలు వేసుకునేటప్పుడు నిజంగా చాలా క్రంచీగా వస్తాయి. నేను చాలా సార్లు ట్రై చేశాను. అందుకే చెప్తున్నాను. గారెలు కూడా టేస్టీగా ఉంటాయి. ఇంకా కాఫీ విషయానికొచ్చేసరికి ఏంటంటే, ఊరికే థంబ్‌నెయిల్‌కి ఇట్లా ఫోటో తీశాను కామెడీగా ఉంటదని. కాఫీకైతే మేమొచ్చి ఈ ప్యాకెట్స్ వాడతామండి. సన్‌రైజ్ వచ్చి చాలా బావుంటాయి. ఇంతకుముందయితే కాంటినెంటల్ వాడేవాళ్ళము. కాకపోతే ఇది కరెక్ట్‌గా ఒక ప్యాకెట్ వచ్చి చిన్న గ్లాస్‌కి సరిపోతుంది. కాఫీ చిరుచేదు అంటారు గదా! అంటే ఐ మీన్ కొంచెం చేదుగా, లైట్‌గా ఉన్న ఇష్టపడతారు కదా! అలాంటి వాళ్ళకైతే కంపల్సరీ నచ్చుద్ది. అత్తయ్య, మామయ్య దగ్గర కూడా కాఫీ పెట్టేసాం. ఇదిగోండి మా ఇంట్లో ఈ సైజ్ గ్లాసులోకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంక ఈయనకి కూడా కాఫీ ఇద్దామని హాల్లోకి తీసుకువెళ్ళాను. చూడండి వీడియో తీస్తున్నానని కావాలని ఎట్లా యాక్టింగ్ చేస్తున్నారో. కావాలనిలెండి. ఇంక పిల్లలైతే టిఫిన్ కోసం పాపం వెయిటింగు. సండే కదా! కొంచెం లేట్ అయింది. వేడి వేడిగా అయితే ఇదిగో గారెలు రెడీ అయిపోయినియి. చక్కగా క్రంచీగా ఇట్లా ఉంటే నచ్చుద్ది పిల్లలకి కూడా. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఇలా గారెలయిపోయిన తర్వాత టిష్యూ పేపర్‌లో తీసేసాను. ఇవైతేనే మీషోలో బుక్ చేసుకున్నా. చాలా వాటికి యూజ్ అవుతుంది. ప్రసత్య గారె కాలుతున్నట్టుంది పాపం. మా వాడైతే ఏదో వేడి వేడిగా తింటున్నాడు ఊదుకుంటూ. గారెలైతే ఫేవరెట్ అయిపోతాయన్నమాట వాళ్ళకి. ఆ రోజైతే ఫుల్‌గా తింటూనే ఉంటారు కొంచెం ఎక్స్‌ట్రా ఏసి పెడితే. వాళ్ళ బాబాయ్ వచ్చాడు. అట్లనే చూడండి దానికి పెట్టిన గారెలు కాకుండా వాళ్ళ మామ దగ్గర గారెలు అడుగుతుంది. పిల్లలంతే వాళ్ళ ప్లేట్‌లోవి కాకుండా పక్క వాళ్ళ ప్లేట్‌లో అడుగుతూ ఉంటారు. అది అందరూ కామనే. ఇలా గారెలు, చికెన్ కర్రీ కాంబినేషన్ మీలో ఎంతమందికిష్టమో కామెంట్ చేయండి. తర్వాత పల్లీ చట్నీ, అరటికాయ చట్నీ, వేడి వేట్టి హమ్మయ్య! ఫుల్‌గా తినేసి ఆత్మారాముడినైతే శాంతపరిచేశాను. ఇంతకీ జోకేంటంటే వీడియో తీయాలనే హడావిడిలో గారెల పిండిలో ఉప్పేయడం అయితే మర్చిపోయాను. సబ్స్క్రైబ్, లైక్, షేర్ హడావిడిలో పడిపోయి. సర్లేండి గారెకి ఒకవైపు ముంచే చట్నీని 2 వైపులు ముంచితే బ్యాలెన్స్ అయిపోయింది. ఇలా అందరూ అయితే కలిసి తినేసాము. థాంక్ యూ ఆల్. సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ మై ఛానల్. మీ గౌతమి. థాంక్ యూ ఆల్.